మరి మీ అందరికీ ఏంటంటే ఇవాళ పొలం పిలుస్తుంది కార్యక్రమం గత 2014, 2019 సంవత్సరంలో సుమారు 5 సంవత్సరాల పాటు మనకి ఈ వ్యవసాయ శాఖ తరఫున వ్యవసాయము మరియు అనుబంధ శాఖలు అంటే వ్యవసాయము, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ తదితర శాఖలన్నీ కలిపి ప్రతి వారం అంటే మంగళవారం, బుధవారంలో 2 గ్రామాలు మనం పర్యటించడం, వాళ్ళకి సాంకేతికంగా నైపుణ్యం కల్పించడం, సబ్సిడీ వివరాలు కానీ వివరాలు తెలియజేయడం జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఈ ఏడాది స్టార్ట్ చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఈ భోగాపురం గ్రామానికి మన ఈ బుధవారం నాడు మనం రావడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన 3 మండలాల ఏడీఏ మేడం గారు, స్వాతి మేడం గారు వచ్చారు. అలాగే మన గంగాధర్ గారు కొత్తగా వ్యవసాయ అధికారిగా జాయిన్ అయ్యారు. అంటే ఆయన కూడా ఇంతకుముందు చేసిన వారే. నా పేరు సూర్యనారాయణమూర్తి, నేను కొత్తగా వచ్చాను వ్యవసాయ శాఖలో ఏఈఓ కింద. అలాగే మీ చంద్రశేఖర్ మీకు విఐఏ తెలిసి ఉంటారు కదా, మీరు కూడా బదిలీ అయిపోయారు ఎక్కడికి, పక్కన బీర్బచ్చిపాడికి. ఇంకో మీకు వినోద్ అని ఇంకో మంచి అబ్బాయి వచ్చాడు. అది మరి మేడం అంటే ఇప్పుడు అంటే మనం చేసేది వ్యవసాయ పనులు కాబట్టి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అంటే మీకు తెలుసున్నవే కాస్త మెరుకోవాలి ఎలా చేస్తారని మీరు కూడా చెప్తారు. కాబట్టి ఒక 10 నిమిషాలు అంటే మీరు కూడా అంటే వ్యవసాయం కూలీలు కూడా అనుబంధమే కాబట్టి మనం వ్యవసాయ పనులకు వెళ్తాం కాబట్టి మన రైతుకి ఎలా మేలు చేయాలని కూడా మరి చెప్తారు. కాబట్టి శ్రద్ధగా ఒక 10 నిమిషాలు మీరు జాగ్రత్తగా విని వాటి మెరుకులు చేసుకొని ఆశిస్తూ మేడం. ఈరోజు ఈ మన భోగాపురం గ్రామంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి విచ్చేసిన మన వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే శివరామకృష్ణ గారికి, నాగరాజ్ గారికి, అలాగే మా ఆఫీసర్స్కి, వచ్చిన మీ రైతులందరికీ కూడా మహిళా రైతులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. యాక్చువల్లీ మనకి సీజన్ స్టార్ట్ అయింది, పనులు మొదలైనవి కదా, మనకి ఇప్పుడు పనులు మొదలైనవి కానీ కొంచెం మనకి నీళ్లు వస్తూ ఉన్నాయి. అందుకని నీళ్లు రావటంలో కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. కానీ నారుమళ్ళు అయితే పోసారనమాట అందరూ కూడా. అందరూ ఇక్కడ మనకి ఏంటంటే మనకు తక్కువ రోజుల్లో అయిపోయే వెరైటీలే రకాలే వేసుకుంటున్నారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఎక్కువ కూడా ఏ రకాలు వేసుకుంటున్నారు ఎక్కువ ఇక్కడ వరికి వచ్చేసరికి బయోసాంబా వేస్తారు, సాధన వేస్తారు. అంటే అన్నీ కూడా ఏంటంటే సన్న రకాలు సాధన. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మనము అందరూ కూడా ధాన్యం ఇప్పుడు ఈ పీడిఎస్కి వెళ్తుంది అంటే రేషన్ షాపులకి ఇస్తున్నాం కదా, రేషన్ షాపులకి ఇచ్చేటప్పుడు ఆ ధాన్యం సరిగ్గా తింటలేదు. మనం లావు ధాన్యం, ముతక ధాన్యం ఇస్తూ ఉంటే తింటలేదు. అందుకని మనం అందరం కూడా మనం పండించే ధాన్యమే సన్న రకాలు పండించుకుంటే కనుక ఆ ధాన్యం అందరూ కూడా తినడానికి బాగుంటుంది కదా, అందుకని ఆ రకాలే పండించడానికని చెప్పారు, చూడమన్నారు అనమాట. సో అందుకనే కానీ అలాగే కానీ పిఠాపురంలో మనం ముందు నుంచి కూడా మనకి ఎక్కువ ఇక్కడ సన్న రకాలు వాడుతూనే ఉంటారు. సో అందుకని ఈసారి ఆ సన్న రకాలు కానీ అవన్నీ కూడా మనకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇవ్వడానికని కూడా చేయమంటున్నారు అనమాట. అందుకని మనకి సన్న రకాలు వేసుకునేటప్పుడు ఇప్పుడు సాధన వేస్తున్నారు. సాధన నార్మల్ మొదలైనయా? సాధన నార్మల్ మొదలైనవి. ఈ నార్మల్ మొదలై ఎన్ని రోజులైంది మనకి? వారం 10 రోజుల లోపు నుంచి అయింది. వారం 10 రోజుల లోపు నుంచి అయితే ఇప్పుడు వారం 10 రోజుల నుంచి అయితే ఇంకొక 10 రోజులు పడుతుంది మనకి. సాధన నారంటే మనం తొందరగానే 20 నుంచి 25 రోజుల లోపల నారే తీసేసుకుంటాము, తక్కువ నారే తీసుకుంటాము. నారు ఊడుపులకి మీరు ఏ పనులకి వెళ్తున్నారమ్మా ఇప్పుడు అందరూ కూడా? అదే వ్యవసాయం పనులకే వెళ్తున్నారు. ఏ పనులు అంటే ఊడుపులకి వెళ్తున్నారా, లేకపోతే ఈ కలుపు ఊడుపులు స్టార్ట్ అవ్వలేదు అంటే కొన్ని చోట్ల ఇక్కడ మీకు దగ్గరలోనే కొంత స్టార్ట్ అయింది ఊడుపులు. అక్కడ అంటే బెంగాల్ ఉడుపు చేయిస్తున్నారా లేకపోతే మీరు ఎక్కువ బెంగాల్ ఉడిపే చేస్తున్నారు? బెంగాల్ ఉడుపు ఎందుకంటే మనకి బెంగాల్ ఉడుపు చేస్తే ఏంటంటే మనకి నారు కూడా తక్కువ పడుతుంది అనమాట. మనకి అంతకుముందు మన ఎకరానికి విత్తనాలు వచ్చేసరికి 10 కేజీల విత్తనాలు, ఇంకా ఎక్కువ విత్తనాలు 25 కేజీల విత్తనాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. 25 కేజీల విత్తనాలు కూడా వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎకరానికి మీరు తీసుకోవాలంటే 10 కేజీలన్నా వాడుతున్నారా? 4 కేజీలు 5 కేజీల విత్తనాలే వాడుతున్నారు. సో విత్తనం ఖర్చు తగ్గుతుంది. అలాగే మనకి వేసే బెంగాల్ ఉడుపు వాళ్ళు రేటు కూడా మనకి కొంచెం అంటే మామూలు ఉడుపుల కన్నా చూసుకుంటే ఆ రేటు తగ్గుతుంది కదా, అందుకని అందరూ బెంగాల్ ఉడుపుకి వెళ్తున్నారు. ఓకే మంచిదే.
ఈ బెంగాల్ ఉడుపు వెళ్ళినప్పుడు మనం తర్వాత మనకి పంట కూడా తక్కువ రోజుల్లో అయిపోతుంది అనమాట. మనకి సాధన వెరైటీ కానీ ఏదన్నా సరే 120 రోజుల్లో పంట అయిపోతుంది అనమాట. 120 రోజుల్లో పంట అయిపోతుంది. 120 రోజుల్లో పంట అయిపోతుంది కాబట్టి మళ్ళీ రెండో పంట వేసుకోవచ్చు, మూడో పంట కూడా వేసుకుంటే 3 పంటలకి కూడా మనకి టైం ఉంటుందన్నమాట. మనం తొందరగా మొదలుపెట్టి మనకి ఇది అక్టోబర్ కల్లా నవంబర్ కల్లా అయిపోతే మనకి మూడో పంట మార్చిలో అయిపోయింది, రెండో పంట మార్చిలో అయిపోయింది అనుకోండి, మూడో పంట మనం మినువులు అపరాలు వేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడు అందరూ కూడా కౌలు రైతులే కదా. మరి కౌలు రైతుకి ఈ ధాన్యం ఇవ్వగా పోగా కొంచెం ఇంకా ఆదాయం ఉండాలి కదా. ఎంతో కొంత ఆదాయం రావాలనే అనమాట. మనకి ఎప్పుడు కూడా సీఎం గారు చెప్పేది ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, రైతుల్ని వాళ్ళ ఆదాయాలను ఇచ్చే మార్గాలను పెంచాలి అనేదే ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకనే చెప్తారు, ఇప్పుడు మనం పంట వేసుకుంటాం, మన గట్లున్నాయి మధ్యలో పాటలు తీసి గట్లు ఉంటున్నాయి కదా, పొలం గట్లు మీద ఇప్పుడు మేము కంది విత్తనాలు ఉన్నాయి అనమాట. కంది విత్తనాలు ఇస్తాము, కంది విత్తనాలు ఉన్నాయి కదా, సో కంది విత్తనాలు ఇస్తాము అనమాట. గట్ల మీద అందరూ కూడా కంది జల్లండి, ఓకే, కందులు వస్తాయి అనమాట. అలా కాకుండా మీకు గట్లు ఎంత వెడల్పు ఉన్నాయండి? గట్లు మరీ చిన్నగా ఉన్నాయి, మరీ తక్కువగా ఉన్నాయి. ఓ మీటర్ వెడల్పని ఉంటే గనక గట్లు మీటర్ ఉంటాయా? కోతులు పాడు చేస్తాయిలేండి, కోతులు పాడు చేస్తాయి, ఓకే. ఇప్పుడు మీటర్ గట్లు మీద గట్లు గనక మనకి గట్లు ఒకవేళ సన్నగా ఉంటే గనక మనం గట్లు పెంచుకొని దాని మీద ఇంకేదన్నా కూరగాయలు వేసుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, మనం మినుము చల్లుకోవచ్చు, ఇంకేదన్నా పండ్ల మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. గట్లు పెద్దగా ఉంటే ఒకవేళ గట్లు కనుక మనకి పెద్దవి చెయ్యాలి అంటే కూడా మనకి ఉపాధి హామీలో వెళ్ళే కూలీలు కూడా గట్లు పెద్దవి చేయడానికి మనకి దానికి వినియోగిస్తానని చెప్పారనమాట. మనము అలా కూడా మీరు ఉపాధి హామీ పథకం కింద వెళ్తూ ఉంటారు కదా, అలా దాని కింద వెళ్తారు కదా. సో అలా పొలంలో ఎవరన్నా కూడా గట్లు పెద్ద గట్లు చేయాలన్నా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ పథకం కింద మీరు ఆ పనులు కూడా చేయొచ్చు అనమాట. మనం గట్లు పెద్దవి చేసుకున్నారనుకోండి, మనకి ఇప్పుడు కంది విత్తనాలు ఇస్తున్నారు, మినుము విత్తనాలు ఇస్తున్నారు, అలాగే మీ దగ్గర కూరగాయలు ఉన్నాయి ఇవన్నీ. నమస్తే అండి, కూరగాయల విత్తనాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ గారా? రండి. మనం కూరగాయలు చల్లినా కూడా, కూరగాయల విత్తనాలు చల్లినా ఎన్నో కొన్ని కూరగాయలు వస్తాయి కదా, వంకాయలు అంటారు, బెండకాయలు అంటారు, లేదన్నా ఇంకేదన్నా పండ్ల మొక్కలు కూడా, బొప్పాయి మొక్కలు చల్లొచ్చు. ఇలా మిగిలిన అన్నీ కూడా అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాగులు కూడా ఇస్తున్నారన్నమాట. మనం అందరం చోడిజావ తాగుతున్నారా? ఎవరైనా అంబలు తాగుతారా? పొలుపు తాగుతున్నాం అందరం కూడా. అదే చోళ్ళు మనం పండించుకుంటే బాగుంటది కదా. అదే చోళ్ళు కొంచెం మెరక దిబ్బ కానీ ఏదన్నా ఉందంటే మనకి చోడు విత్తనాలు కూడా ఇస్తారనమాట, రాగి విత్తనాలు కూడా ఇస్తున్నాం అనమాట. అదే అనమాట, అంటే దాంట్లో ఉన్న ఐరన్ కానీ చాలా బలమైన ఆహారం. చోడే అంబలి చాలా బలమైన ఆహారం కదా. అందుకే ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్లో అందరికీ కంపల్సరీగా చోడంబలు పెట్టమంటున్నారు అనమాట, రాగి జావ పెట్టమంటున్నారు అనమాట. మనం కూడా అందరూ అది తాగితే మంచిది. అంటే మన ఆరోగ్యానికి ఏవైతే మంచిగా ఉంటాయో అవి మనం పెంచుకొని మనమే పండించుకొని తాగితే కనుక మనం ఇంకా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనకి రాగి విత్తనాలు కూడా ఇస్తున్నారు. రాగి విత్తనాలు, అలాగే ఇప్పుడు కంది విత్తనాలు, ఇవన్నీ విత్తనాలు కూడా ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మనం కంపల్సరీ గట్ల మీద వేసుకుంటాం. మీరు వెళ్తారు కదా ఇప్పుడు పొలాలన్నింటిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా అందరు రైతులకి చెప్పండి, ఇలా గట్ల మీద ఈ విత్తనాలు వేసుకుందామండి, ఆ విత్తనాలు వేసుకుందాం, కావాలంటే ఇదిగో మన చేసిన దాంట్లో నిర్ణయాలు తీసుకున్న దాంట్లో బ్యాంకులు ఉన్నాయి,